ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్స్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ఆసిఫాబాద్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా నీట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు సీరియస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి నిబంధనల మేరకు పనిచేస్తున్నట్టు పరిస్థితి. అయితే మనతో పాటు డీసీపీ గారు ఉన్నారు. డీసీపీ గారితో ఒకసారి మాట్లాడిద్దాం. అది ఈ అంశంలో ఏం చెప్తారో తెలుసుకుందాం. సార్ ఎట్లుంది సార్? ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నగరంలో 5 సెంటర్స్ అలాట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం 4 ఉండే, మళ్ళీ పిల్లలు షిఫ్టింగ్ చేసుకోవడంతో విద్యార్థులు పెరగడంతో 5 సెంటర్లు ఇచ్చినారు. 5 సెంటర్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాము. మెయిన్ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్స్కు సంబంధించి కూడా సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు అండ్ లోకల్ ఆర్మడ్ ఫోర్స్ తోటి కూడా ట్రావెలింగ్ కానించి ఎగ్జామినేషన్ సెంటర్కు మెటీరియల్ రావడము, తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత రిసెప్షన్ సెంటర్ కూడా పంపించడము, అక్కడి నుంచి డిజిగ్నేటెడ్ సెంటర్స్కు విత్ ప్రాపర్ ఎస్కాట్ విత్ సీసీ కెమెరా సర్వేలెన్స్ తోటి పంపించడానికి పూర్తి ఏర్పాట్లు చేసినాము. ఇక్కడ 1204 మంది ఈ మంచిర్యాల నగరంలో అటెండ్ అవుతున్నారు. విద్యార్థులు 11 గంటల నుంచే రావడం మొదలుపెట్టినారు. వాళ్లకు ప్రాపర్ ఫెసిలిటేట్ చేస్తూ మంచి వాతావరణంలో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఫుల్ ప్రూఫ్గా చేస్తున్నాం. ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకు డీసీపీగా ఏం ఈరోజు ఎగ్జామ్ రాసే విద్యార్థులకు విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ఇప్పటివరకు చదివిన విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎలాంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయండి. నీట్ ఎగ్జామ్ అనేది ఒక్కటే జీవితం కాదు. కాబట్టి మీరు ఇప్పటివరకు చదివిన శ్రమని ఆ 3.5 గంటల్లో ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి రిజల్ట్ అనేది వస్తే హ్యాపీ, రాకపోయినా ఇంకా జీవితం చాలా ఉంటుంది. కాబట్టి ఇదే చివరి ఎగ్జామ్గా భావించకుండా విద్యార్థులు జీవితం చాలా ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే, నీట్ ఎగ్జామ్ అనేది చాలామంది తల్లిదండ్రులు, చాలామంది మీ యొక్క టీచర్స్ కూడా ఎంతో హోప్ పెట్టుకొని పంపిస్తారు. ఆ ప్రెషర్ని ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళకండి, ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. నీట్ ఎగ్జామ్ని ప్రెషర్గా తల్లిదండ్రులు పెడితే చూడకూడదు, ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాయాలి. మనం చూపెట్టచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్నాం. నిబంధనల ప్రకారం చెప్పరాదు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్క్రీనింగ్, ప్రతి విద్యార్థిని స్క్రీనింగ్ చేస్తున్నారు. సీసీటీవీ సర్వేలెన్స్ మధ్య ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. మనం జిల్లా వ్యాప్తంగా చూసినట్టుగా అయితే మంచిర్యాల జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు, 1204 విద్యార్థులు రాస్తున్నారు. అటు మా ఆసిఫాబాద్ జిల్లా చూసినట్టుగా అయితే 353 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టు కనుకైతే ఆదిలాబాద్ జిల్లాలో 1700 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. దాదాపుగా 800 నుంచి 1200 మంది వరకు ఆడ నిర్మల్ జిల్లాలో కూడా ఎగ్జామ్ రాస్తున్నట్టు తెలిసింది. అయితే 2026 మేలో ఒకసారి ఎగ్జామ్ అయింది. ఎగ్జామ్ అనంతరం పేపర్ లీక్ అంశంలో దాదాపుగా పెద్ద చర్చ జరిగింది. చర్చ అనంతరం 21 ఈరోజు అంటే ఈ తేదీన జరిగే పరీక్షకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 71,000 మంది ఈ పరీక్షకు హాజరవుతారని ఒక అంచనా ఉంది. అయితే పోయినసారి 73,000 మంది తెలంగాణ రాష్ట్రంలో అప్లై చేసుకోగా దాంట్లో 71,500 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. అంటే దాదాపుగా 1,500 నుంచి 2,000 మంది ఆబ్సెంట్ ఉన్నారని అధికారికంగా ఒక లెక్క చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు నిబంధనల ప్రకారం ఇటు మెటీరియల్ ఏదైతే ఉందో, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఏదైతే ఉందో నేరుగా ఇక్కడి నుంచి భారీ పోలీస్ బందోబస్తు ఆధ్వర్యంలో పోతుంది. దానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాన్ఫిడెన్షియల్గా ఉండే విధంగా అన్ని ప్రయత్నాలు ఇప్పటికే పోలీసులు తీసుకున్నారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్గా కసరత్తు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్లు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్తో పాటు అటు నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఏ అంశం ఉన్నా ప్రధానంగా తాగునీరు నుంచి మొదలుకొని అన్ని సౌకర్యాలు చేశామని అధికారులు చెబుతున్నారు. ఓటు స్టూడియో.